శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ కాన్స్టిట్యున్సీ ఇక్కడ 2014లో టీడీపీ నుంచి బీకే పార్థసారథి గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన మాలగుండ శంకర్ నారాయణ గారి మీద పోటీ చేసి 17,415 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఇక్కడ ఈ సీట్ ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి మాలగుండ శంకర్ నారాయణ గారు జనసేన పార్టీ అభ్యర్థి అయిన పి వరలక్ష్మి గారి మీద టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన బీకే పార్థసారి గారి మీద పోటీ చేసి ఫైనల్ గా టీడీపీ మీద 15,058 ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ సీట్ ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే ఈసారి టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి ఈసారి సబిత గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వైఎస్ఆర్సీపీ నుంచి ఉషాశ్రీ చరణ్ గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారో తెలుసుకోవాలంటే మనం ఒకసారి 2019లో టీడీపీ జనసేన వైసీపీకి పోలైన ఓట్ల సంఖ్యను మనం ఒకసారి క్షుణ్ణంగా గమనిస్తే మనకు ఒక అంచనా వస్తుంది. 2019లో ఇక్కడ విడివిడిగా టీడీపీకి జనసేనకి పోలైన ఓట్ల శాతం ఒకసారి కనుక మనం కలిపి చూసుకున్నట్లయితే సుమారుగా 85,000 పైచీలకు ఓట్లను ఈ రెండు పార్టీలు కలిసి గెలుచుకోగలిగాయి. ఇక్కడ వైసీపీకి 96,000 పైచీలకు ఓట్లు రావడం జరిగింది. అంటే 2019లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేసి ఉండినా కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థినే 11,000 ఓట్ల మెజారిటీతో ఖచ్చితంగా గెలిచి ఉండేవారని తెలుస్తుంది. ఇక ఇప్పటి విషయానికి వస్తే ఈసారి ఇక్కడ గెలిపేవరదనంటే దీనికి సమాధానంగా ఆ టైంలో ఈ రెండు పార్టీలకు విడివిడిగా పోలైన ఇదే ఓట్ల శాతం ఈసారి కూడా చెక్కు చెదరకుండా అదే విధంగా ఇప్పుడు కూడా రిపీట్ అయితే ఖచ్చితంగా మంచి మెజారిటీతో ఈ సీట్ ని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ ఇక్కడ మనకు కనిపిస్తున్న రిజల్ట్ ని పక్కన పెట్టి ప్రస్తుతం ఇక్కడ యువతల నిరుద్యోగుల సమస్య కారణంగా వైఎస్ఆర్సీపీ మీద వీస్తున్న వ్యతిరేక పవనాల కారణంగా అలాగే ఈసారి కూటమి నుంచి పోటీ చేసే నూతన ప్రత్యర్థి బలమైన వ్యక్తి కారణంగా కొన్ని ముఖ్య సర్వేలను పరిశీలించి పర్యవేక్షించి చూడగా ఈసారి ఇక్కడ ప్రజలు కూటమి అభ్యర్థిని కొంత ఎడ్జ్లోనైనా గెలిపించే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. కానీ గెలుపు అన్నది ఈసారి పోలవబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది.